హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మధురిమ. ఈరోజు ఎంతో రుచికరమైన ఫ్రాన్స్ మసాలా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇదైతే చాలా బాగుంటుంది. రైస్లో కానీ చపాతీలో కానీ సైడ్ డిష్ కానీ, అంటే మన రసం పెట్టుకొని ఏదైనా సైడ్ డిష్ చేసుకోవడానికి కానీ ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. సీ ఫుడ్ అయితే అందరికీ ఇష్టం, అందులో ఫ్రాన్స్ అయితే ఇంకా అందరికీ ఇష్టం కదా. ఇది ఇలా ఫ్రాన్స్ని ఇలాగా మసాలా ఫ్రై లాగా ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా సూపర్ వస్తుందన్నమాట. నేను 1/2 kg ఫ్రాన్స్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి మసాలాకి ఏమేమి కావాలంటే మిక్సీ జార్ తీసుకోండి. ఒక 10-20 వరకు కరివేపాకు రెమ్మలు తీసుకోండి. కొంచెం గుప్పడంతా ఇది కొరియాండర్ లీవ్స్ ఉంటాయి కదా, కొత్తిమీర వేసుకోండి. ఒక పచ్చిమిరపకాయ, ఒక్క ఉల్లిపాయ, ఒక్క టమాటా చాలు అనమాట ఈ మసాలాకి. ఇప్పుడు ఉల్లిపాయని కట్ చేసేసుకొని పెద్ద ముక్కలు కట్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకోవడమే, చిన్నవి కాదు. టమాటాని కూడా అలాగే సేమ్ పెద్ద ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి చేసుకుంటే మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. టమాటాని కూడా చిన్న కట్ చేసి మిక్సీ జార్లో వేసేయండి. ఇప్పుడు ఒక 4 ఎండుమిరపకాయలు కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసేయండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గట్టిగా ఉండే పెరుగును వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇదంతా మిక్సీ పట్టండి. మనకి మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కడుక్కున్నాం కదా ఫ్రాన్స్ని, అందులో ఈ మసాలా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది అనమాట ప్రాసెస్. ఇది మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. దాని తర్వాత ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ ఉంది కదా అది వేసేసి ప్యాన్లో అడ్జస్ట్ చేసేసి మూత పెట్టేయండి. ఇది కొంచెం ఫ్రై చేయడమే కొంచెం టైం పడుతుంది, లేకపోతే ఉన్నదంతా చాలా ఈజీగా అయిపోతుంది. మీరు 15 మినిట్స్లో మొత్తం అంతా చేసేవచ్చు అనమాట ప్రాసెస్. ఇలా ఇది హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. చూడండి కుక్ అవుతుంది కదా ఫ్రాన్స్. ఇలా ఫ్రాన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ వాటర్తోనే ఇంకా కుక్ అయిపోతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయకలేదు. చూడండి ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది. ఇలాగే మనం ఒక 10 మినిట్స్ తర్వాత చూసామంటే ఇంకా దగ్గరగా అయినట్టు అవుతుంది అనమాట. చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా దగ్గరికి అయిపోయింది కదా, ఇంకా దగ్గరగా అయిపోవాలి. మీకు డీప్ రోస్ట్ కావాలనుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. డీప్ రోస్ట్ ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళు ఇలా రోస్ట్ అయిన తర్వాత తీసేసుకోవచ్చు. చూడండి ఇలా రోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర అన్న వేసుకోవచ్చు, లేకపోతే కరివేపాకు అన్న వేసుకోవచ్చు. కరివేపాకు అయితే స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట. కరివేపాకు వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే ఇది ఎంత బాగుంటుందో. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూసి ఎవరైనా చేసుకోకపోతే వాళ్ళు కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ రెసిపీని అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇది కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.